నాకు తెలిసి ఇప్పటిదాకా ఇది తెలుగులో నడుస్తున్నది. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులైతే ఇది హిందీలో పంజాబ్, గుజరాత్ సైడ్ కూడా బాగా వాళ్ళని కూడా చాలా మోసం చేశారని విన్నాను. నాకు తెలిసి వాళ్ళు కూడా పికప్ అవుతారు, వాళ్ళు కూడా వేసుకుంటారు తొందరలో. సో అది కథ. ఇంకోటి ఆ సిస్టర్ వచ్చేసి ఒక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మనకు మామూలే కదా, వెళ్ళిపోయే ముందు ఒక క్వశ్చన్ అడగాలని ఇక్కడ వీడియో అయిపోయే ముందు. సో ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారు, వీళ్ళకి ఐహెచ్ఎస్ ఫీజు కట్టుకోనికి మేము లోన్లు ఇస్తాము అని చెప్పేసి, లోన్లు ఇచ్చాము అని చెప్పేసి. అసలు మీరు ఇచ్చినవే అన్ని కేర్ వర్కర్ వీసాలు. అన్ని కేర్ వర్కర్ వీసాలు ఇచ్చినప్పుడు ఐహెచ్ఎస్ ఫీజు ఎక్కడిది? కేర్ వర్కర్ వీసాలకు ఐహెచ్ఎస్ ఫీజు ఉండదు. లేని దానికి లోన్లు ఎట్లా ఇచ్చారు మీరు? సో ఏంది ఇది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అసలు ఇంతవరకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరో, బయటకు వచ్చి మాట్లాడడం గాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేం తప్పు చేయట్లేదు, మేమేం పత్తితులం అన్నట్టు వీళ్ళు ఫేస్బుక్లో రీల్స్, పాత రీల్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్లో పెట్టట్లేదు, ఇన్స్టాగ్రామ్ అయితే అకౌంట్ డిలీట్ చేసినట్టున్నారు, వీళ్ళు ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు. నిన్న నేను చూసిన పొరపాటున వాళ్ళు ఒక 2-3 రీళ్ళకి కామెంట్స్ ఎనేబుల్ చేశారు. సో కామెంట్స్లో పిచ్చెక్కిచ్చారు వీళ్ళకి. ఎక్కించిన తర్వాత ఇప్పుడు అన్ని కామెంట్స్ డిజేబుల్ చేసి పడేశారు, అన్ని రీల్స్కి డిజేబుల్ చేసి పెడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో మీకు తెలిసే ఉంటుంది, ఏ కామెంట్ వీళ్ళకి నెగిటివ్గా కానీ క్వశ్చన్ మార్క్ పెడితే వీళ్ళు డిలీట్ చేస్తారు ఆ కామెంట్స్, రైట్? సో మీరు అంత తప్పు చేయనప్పుడు, మీరు అంత పతితులు ఆదిపరాశక్తులు అయినప్పుడు ఎందుకు ఈ కామెంట్స్ డిజేబుల్ చేయడము, కామెంట్స్ డిలీట్ చేయడము ఎందుకు? అంత అవసరం ఏముంది? ఇంకోటి, పిల్లి పిత్తితే కుక్క దగ్గితే వచ్చి వీడియో చేసేటోళ్ళు ఇంత దుమారా నడుస్తున్నా కానీ ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు ఏం జరిగిందనేది? ఫైనలీ ఈ అలిగేషన్స్ అన్నీ హస్బెండ్ పైన వస్తున్నాయి. మరి హస్బెండ్ వచ్చి మాట్లాడాలి కదా, ఊకే మీ ఎంట్రీ ఏంటి, మందు గారి ఎంట్రీ ఏంటి, ఎందుకు మాకు ఈ తీర్మారు? హస్బెండ్ వచ్చి ఇట్లా అయిందని మాట్లాడితే అయిపోతుంది కదా, మేమంతా సపోర్ట్ చేయకుండా ఊకుంటాం కదా. ఏంది లొల్లి? పోరగాళ్ళని ఇంత పరిశాన్ చేసిరు పాప. ఆయన ఇంతకుముందు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే, సరే ఆ మిస్క్యారేజ్ అనేది దారుణమైన స్టోరీ, దాని తర్వాత ఈయనదే అనుకుంటా దారుణమైన స్టోరీ. పాప ఆయన మినిస్టర్ దగ్గరికి పోతే కూడా మినిస్టర్లతో తిట్టిపించారంట. సో ఇట్స్ నాట్ రైట్. మళ్ళీ ఆయన మీద ఏదో ఈయన హెరాస్మెంట్ చేసిండు అమ్మాయిల్ని, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిండు, అది ఇది అని చెప్తున్నారు. ఈ హెరాస్మెంట్ చేస్తే మీరెందుకు వస్తారు పిక్చర్లోకి? పోలీసుల దగ్గరికి వెళ్తారు హెరాస్మెంట్ అయితే. డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే వాళ్ళు పోలీసులు చూసుకుంటారు, వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు, పాయింట్స్ వేస్తారు, డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు. అంతేగాని డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇండియాకి ఎందుకు పంపిస్తారు? డిపోర్ట్ ఎందుకు చేస్తారు? ఎవడు చెప్పిండు మీకు? తెలివి ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? లేకుంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని మాట్లాడుతున్నారా? ఆ లాయర్ కూడా అదే స్టోరీ చెప్పింది. ఆమె ఏం లాయరో, ఆమె ఏం కథలో నాకు తెలుస్తలేదు, ఏం చదువుకొని లాయర్ అయిందో మరి. ఈ స్క్రిప్ట్ చదువుడు కూడా లాయర్ జాబేనా? ఏందో మీ కథ నాకు అర్థమవుతలేదు. అది ఏందో తొందరగా బయటకు వచ్చి అది ఏందో అందరికి చెప్పుర్రి, అది ఆ కథ తెలుసుకోరి. అంతేగాని ఇది చిలికి గాలివాన అయింది ఆల్రెడీ. ఇంకా పెంట చేసుకోకూరి అనవసరంగా. ఎంతో కొంత కష్టపడి సంపాదించుంటారు స్టార్టింగ్లో, ఇప్పుడు కష్టపడి సంపాదించిన దానికి కూడా వాల్యూ లేకుండా పోతుంది అది. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇదంతా తిన్న తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లు పెట్టుర్రి. ఏం లేకపోతే మంచిగా ఉందని పెట్టరు, మంచిగా అనిపిస్తుంది. తర్వాత లైక్ వేసుకోరి, సబ్స్క్రైబ్ వేసుకోరి. ఇంకా 2-3 వీడియోలు చేస్తా దీని మీద. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డబ్బులంతా ఏం చేసిర్రు అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తా. దెన్ ఇంకా 2-3 ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తా. అది కథ. ఓకే, ఫాలో ఫర్ మోర్. ఆల్ ద బెస్ట్.